నమస్కారములు. నా పేరు ఈరణరావు కామడే. నేను జీవిత బీమా సంస్థలో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యాను. ఈరోజు మనకు తెలిసిన విషయం మీదనే నా యొక్క ఆలోచనలు మీ ముందు ఉంచుదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. మన చిన్నప్పుడు మనం నేర్చుకున్నాము, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పి మనం నేర్చుకున్నాము. ఇందులో మాతృదేవో భవ అని మొదటగా మాతృమూర్తిని మనం నమస్కరిస్తున్నాం. ఈ విషయం మీదనే ఈ వీడియో చేస్తున్నాను. ఇది మనకు అందరికీ తెలిసిన విషయాలే, నేనేం కొత్త విషయాలు చెప్పడం లేదు. నా ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను. అమ్మ ఎంత చల్లని మాట. అమ్మ ప్రేమకు నిలువెత్తు ప్రతిరూపం. అమ్మ ఆప్యాయతకు వారసురాలు. అమ్మ అనురాగం పంచే మాతృమూర్తి. అమ్మ మన సృష్టికర్త. మనము అమ్మ గర్భంలో 9 నెలలు అమ్మ మనల్ని పోషించి మన మలినాలను స్వీకరించి మనల్ని ఈ లోకంలో తీసుకువచ్చింది. ఈ లోకంలో తీసుకువచ్చే సమయంలో అమ్మ పడిన ప్రసవ వేదన వర్ణించలేము. అయినప్పటికీ పసికందుగా ఉన్న మనల్ని చూసి అమ్మ ఆ బాధను మరిచిపోయింది. అమ్మ మన ఆలనా పాలన, మన సంరక్షణ చూస్తుంది. మనకు చిన్నప్పుడు మనకి ఎప్పుడు ఆకలి వేస్తుందో అని తెలుసుకొని సమయానికి తన పాలిచ్చింది. అమ్మ తనకు లేకున్నా కూడా మనకు తినిపిస్తుంది. ఎందుకంటే పిల్లల సంతోషమే అమ్మ సంతోషం కనుక. ఎవరైనా తన పిల్లలకు బాధ కలిగిస్తే వారికి తగిన శాస్తి చేస్తుంది. ఎందుకంటే పిల్లలు తన శరీరంలో భాగం కనుక. తన పిల్లలకు ఎవరైనా బాధ కలిగిస్తే వారికి తగిన శాస్తి చేస్తుంది. అందుకే మొదటగా మాతృదేవో భవ అని మొట్టమొదట కనిపించే దైవమైన మాతృమూర్తికి నమస్కరిస్తున్నాము. భారతంలో ఒక చిన్న కథ ఉంది. ఒక చోట ఒక పెద్ద బావి ఉంటుంది. దాని ముందు 5 చిన్న బావులు ఉన్నాయి. పెద్ద బావి నీళ్లు తోడి 5 చిన్న బావులకు పంపిస్తే 5 చిన్న బావిలో నీళ్లు నిండుతుంది. అదే చిన్న బావుల నుండి 5 చిన్న బావుల నుండి నీళ్లు తోడి పెద్ద బావికి పంపిస్తే పెద్ద బావి నీళ్లు నిండదు, సగానికి కూడా రాదు. ఇది ఏం సూచిస్తుందయ్యా అంటే తల్లి యొక్క ప్రేమను సూచిస్తుంది. తల్లి ప్రేమ ఎంత అది అంటే పిల్లలు ఎంత చేసినప్పటికీ పిల్లల ప్రేమ తల్లి ప్రేమకు సరి చేయలేరని. పిల్లల ప్రేమ ముందు తల్లి ప్రేమ చాలా పెద్దది. దానిని మనం అందుకోలేము. అంతటి మాతృమూర్తి మన అమ్మ. రామాయణంలో శ్రీరాముడు యుద్ధానంతరం రావణుని సంహరించిన తర్వాత అక్కడి ప్రజలు రాజు కొమ్మని కోరితే ఆయన నాకు జన్మనిచ్చిన తల్లి ముఖ్యం, నాకు జన్మించిన భూమి నాకు ముఖ్యం అని చెబుతూ జననే జన్మభూమి ఇచ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు. నాకు లంక కానీ స్వర్గం కానీ మా అమ్మతో నా యొక్క జన్మభూమితో సరితూగలేరు అని చెప్తాడు. ఇది మాతృమూర్తి యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుంది. మనం మాట్లాడేటప్పుడు కూడా అమ్మ నాన్న అంటాం. అంటే ముందుగా వచ్చేది అమ్మనే. కనుకనే మొదటగా మాతృదేవో భవ అని ప్రార్థిస్తాం. మొదటగా మాతృమూర్తి తర్వాతనే నాన్న వస్తారు, గురువు వస్తారు, అతిథులు వస్తారు.
ఈ విషయాలన్నీ కూడా అందరికీ తెలిసిందే, కొత్తగా నేను తెలపడం లేదు. ఇటువంటి అమ్మకు మనం సదా నమస్కరిస్తూ అమ్మ సంతోషంగా ఉండేటట్టు మనం చూద్దాం. ఎందుకంటే మనం ఎంత ప్రేమను అందించినా అది అమ్మ ప్రేమ ముందు, అమ్మ ఆప్యాయతలకు ముందు, అమ్మ ఆదరణ ముందు ఎప్పుడు సరితూగదు. మన సంతోషాన్ని కోరిన అమ్మను సంతోషంగా చూద్దాం. అమ్మ దైవత్వానికి కీర్తిస్తూ నమస్కరిస్తూ ఎల్లవేళలా అమ్మను స్మరించుకుంటూ అమ్మను సంతోషంగా ఉంచేందుకు శాయశక్తులా మనం ప్రయత్నిస్తూ మనం ముందుకు సాగుదాం. నమస్తే.